హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలు లాక్స్ అండి. ఇవాళ టమాటా రైస్ ఫ్రెండ్స్. చూడండి, ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. 2.5-3 టేబుల్ స్పూన్ల వరకు. మనకు రైస్ ఎంత క్వాంటిటీ ఉంటుందో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసాను చూడండి ఫ్రెండ్స్. పిల్లలకి బాగా లంచ్ బాక్స్లో తొందరగా అయిపోయింది, ఈజీ ప్రాసెస్. బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయింది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసానండి. అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేగితే బాగుంటుంది ఫ్రెండ్స్. కరివేపాకు తినటం వల్ల కంటికి మంచిది, మన జుట్టుకు కూడా మంచిది ఫ్రెండ్స్. తర్వాత టమాటా ముక్కలు వేస్తున్నానండి. మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాన్ని బట్టి టమాటాలండి. నేను 1.5 కప్పు బియ్యానికి మీడియంవి 3 టమాటాలు తీసుకున్నా ఫ్రెండ్స్. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నా. ఇవి కొంచెం బాగా మగ్గాలండి. కొంచెం సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ వేసుకుంటే తొందరగా టమాటా అనేది మగ్గిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా మగ్గిందో. కొంచెం పసుపు, అల్లం పేస్ట్ 1 రవ్వ, అల్లం పేస్టు కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు. మంచి మంచి కొటేషన్స్, హెల్త్ టిప్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కారం వేసానండి. మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి కారం వేసుకోవాలి. స్పైసీ ఎంత తింటామో దాన్ని బట్టి. ధనియాల పొడి ఫ్రెండ్స్. ఇది ఒక 2-3 మినిట్స్ బాగా ఆగాలండి. ఆయిల్ చూడండి ఫ్రెండ్స్, పైకి వచ్చింది. రైస్ వేస్తున్నా. రైస్ మరి మెత్తగా వండుకోకూడదండి. మెత్తగా వండుకుంటే ముద్దలాగా అయిపోద్ది. కొంచెం పలుకులుగానే వండుకోవాలి. రైస్ని మిక్స్ చేసుకుందాం. లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకొని దించేసుకోవటం. ఇది బాగా మిక్స్ చేసి 2-3 మినిట్స్ ఉంచాలి ఫ్రెండ్స్. మొత్తం కలుపుకోవాలి. మా పాప లంచ్ బాక్స్కి ఇదే పెట్టమందండి, అందుకనే టమాటా రైస్ వేసా. బాగా మిక్స్ చేసుకొని రైస్కి పెట్టేటట్టు చూసుకోవాలి. కొంతమంది టమాటాలని ప్యూరీగా పెట్టుకొని మిక్సీ పట్టి వేసుకుంటారండి. చూడండి ఫ్రెండ్స్, కలిపా. కొత్తిమీర వేసా లాస్ట్లో. మిక్స్ అయిందండి. కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే అయిపోద్దండి టమాటా రైస్ రెడీ. యమ్మీ. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.